భారత్ సరిహద్దులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయా అంటే 3582 కిలోమీటర్ల వరకు కూడా మన సరిహద్దులు పెరిగాయి. సో ఇలా అన్నారు అనుకోండి, కొంతమంది మిత్రులు అడుగుతూ ఉంటారు, ప్రేమ్ గారు మీరు ఇలాంటి వార్తలు చెప్తున్నప్పుడు మేము ఎక్కడా కూడా చదవము చూడము కదా అంటే నేను అడుగుతూ ఉంటా, మిత్రమా మీరు ప్రతిరోజు ఎన్ని పత్రికలు చదువుతూ ఉంటారు అంటే అబ్బే మేము పేపర్లు అవి చదవడం మానేసాం కదండి. సరే మరి ఎన్ని ఛానల్స్, యూట్యూబ్ కూడా కలుపుకోండి, యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని చూస్తారు అంటే ఏముంది ప్రేమ్ గారు మీ ఛానల్ అలాగే ఇంకొక 2-3 పేర్లు చెప్తారు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించారనుకోండి, ప్రపంచ స్థాయిలో ఎన్ని పత్రికలు ఉంటాయి. సో ఒక వ్యక్తి సర్వము అన్ని పత్రికలు చదివి ఈయన చెప్పే వార్త లేదు కదా అంటే అర్థం ఉంది. ఇప్పుడు మీరు వాషింగ్టన్ పోస్ట్కి సబ్స్క్రైబ్ చేశారా, న్యూయార్క్ టైమ్స్ ప్రతిరోజు మీరు చదువుతారా? ఉండదు కదా. కానీ ఇప్పుడు నేను మాట్లాడే విషయం మీరు కీన్గా అంటే మీరు ఇప్పుడు హిందూ చదవచ్చు లేదా టైమ్స్ ఆఫ్ ఇండియా చదవచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ మీరు చదవలేదు, ఈ వార్త ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉంటుంది. సో ఇది గమనించాలి. ఒక కామన్ మ్యాన్ ప్రపంచ స్థాయిలో అన్ని పత్రికలు అన్ని ఛానల్స్ చూడరు కదండి, కాబట్టి ఉంటుంది. అందుకే నేను వెనక చూపిస్తూ ఉంటా, క్లియర్గా మీకు వార్తలతో చూపిస్తూ ఉంటా ఎక్కడ ఏ పత్రికలో ఏ రోజు అనేది. అందుకే ఆ మెథడ్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. 3582 కిలోమీటర్లు భారత్ యొక్క సరిహద్దులు పెరిగాయి. సో ఇది మీకు ఆనందకరమైన వార్త లేదా బాధపడాల్సిన విషయమా? ఎందుకండి బాధపడతాం? బాధపడాల్సిన అవసరం ఏమిటి అంటే, పోయిన వీడియోలో మాట్లాడని ఇది అఖండ భారత్ అండి, ఇదేం చిన్న దేశము కాదు. అసలు భారత్లోనే ప్రపంచము ఉంటుంది అని ఆదివారం కూడా మాట్లాడు. వినడానికి విచిత్రంగా ఉంటుంది కానీ ఇదే వాస్తవం. సో ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, మనము మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అయ్యేము అంటే మనము ఒకప్పుడు చాలా చాలా ఎక్స్పాండ్ అయ్యి ఉండేవాళ్ళం అంటే. ఇప్పుడు నిన్న గురు తీర్థము అని చెప్పి మెర్క్యూరీ గురించి పాదరసము గురించి మాట్లాడాం. చాలామంది అడుగుతారు, భారత్లో పాదరసము దొరకదు కదండి అంటారు కదా. ఇప్పుడు అగస్త్యుడు ఈడబుల్ మెర్క్యూరీ అనే దాన్ని ఆయన సేవించేవారు, రసశుద్ధి చేసేవారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ అలాగే మీకు తుర్కిమేనిస్తాన్ అనబడే దేశాలలో ఈడబుల్ మెర్క్యూరీ దొరికేదండి. మరి ఆ ప్రాంతాలంతా ఇవాళ విడి దేశాలు అంటే, ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళం. మన దేశాలు యుఎస్ఎస్ఆర్ చేతికి ఎలా వెళ్ళింది అంటే మనం పట్టించుకోం. మనము ఏ రోజు కూడా ఒక దేశాన్ని పరిపాలించాలని అనుకోలేదు. ఇప్పుడు శ్రీలంక అన్నారు, పొరుగు దేశమే కదా. శ్రీలంకకి భారత్కు మధ్య ఒక ల్యాండ్ మాస్ ఉండేది కదా. సో మన భారతీయులు అటు వెళ్ళడము, అక్కడ నివసించే వాళ్ళు ఇటు రావడం, ఇదంతా ఉండేది. ఇవాళ అది ఒక విడి దేశం. ఒకప్పుడు భారత్లో అది ఒక భాగం. అంటే వాళ్ళు మాట్లాడే సింగళ అనబడే భాష లోకల్ డైలెక్ట్ ప్లస్ సంస్కృతం, దాన్నే మనం సింగళ భాష అంటాం. ఇలా చూసారు అనుకోండి, ఇప్పుడు థాయిలాండ్ అంటారు, థాయ్ అంటే తల్లి అని అర్థం. థాయిలాండ్ ఒకప్పుడు భారత్లో భూభాగమే కదా. సింగపూర్ అంటాం, మన భూభాగం. ఇవన్నీ కూడా ఇలా చూసుకుంటూ వెళ్ళామనుకోండి, ప్రపంచంలో నలుమూలల ఎక్కడ చూసినా కూడా మీకు ఒక అతిపెద్ద భారత్ అంటే ఇది ఒక భరత ఖండం, ఇండియన్ సబ్ కాంటినెంట్ అని మాట్లాడతారు. అలాంటప్పుడు ఇవాళ మెల్లమెల్లగా మనము ఎక్స్పాండ్ అవుతున్నాము, సైలెంట్గా ఎక్స్పాండ్ అవుతున్నాము అన్నప్పుడు ఒక సైడ్ చూసారు అంటే అబ్బా మనము పోగొట్టుకున్న భూభాగాలంతా భారత్తో కలుస్తున్నాయా, ఆనందం. ఇంకొక వైపు ఇది ఎంత పెద్ద దేశం, దారదత్తంగా ఎవడు పడితే వాడికి పంచిపెట్టాం. పిఓకే అన్నాము, కోకో ఐలాండ్స్ అన్నాం, ఈ శ్రీలంక అన్నాము, మయన్మార్ పోయిన వీడియోలో మాట్లాడిన మయన్మార్, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ కూడా మనతో కలిసిన ప్రాంతాలే. ఇవాళ మనము దేశాలుగా మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు చూడండి మన ఎక్స్పాన్షన్ ఎలా ఉంది. ఏమండి ఇప్పుడు మనం డైరెక్ట్గా పిఓకే మీద దాడి చేసి దాన్ని మనం స్వాధీనము చేసుకున్నామా, లేదా బంగ్లాదేశ్ విషయంలో ఇదే చెయ్యబోతున్నామా? మయన్మార్ వద్ద ఉండే సరిహద్దులు, సో వీటినంతా కూడా ఇవాళ మన ఇండియన్ ఆర్మీ వెళ్ళి తన కంట్రోల్లో పెట్టుకుంటుందా? సో ఇవన్నీ ఆలోచించామనుకోండి, అలా కాదండి. మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారము మీ కోస్ట్ లైన్, ఇప్పుడు సముద్ర జలాలు ఉంటాయి కదా, సముద్ర తీరాలు,
ఇక్కడ చూసారనుకోండి, గ్రేట్ ఎగ్జాంపుల్, మీలో చాలామంది ముంబై వెళ్ళుంటారు. ఒక భారీ వర్షం పడుతున్నప్పుడు నేను ఈ ముంబైలో అరేబియన్ సీలో బోట్ రైడ్ చేశాను. సో చేసినప్పుడు అటువైపు ఏంటి, మీకు ఎలిఫెంటా కేవ్స్ ఉంటాయి. సో ఒకప్పుడు అది మనది కాదు అనుకునేవాళ్ళు, ఇవాళ అది టూరిజంలో భాగం. చాలామంది బోట్ల మీద అక్కడికి వెళతారు. మరి దానికి అవతలి వైపు ఏముంది? అవతలి వైపు కూడా మీకు ఒక మహా అరేబియన్ సముద్రం కదండి. అక్కడ ఇవాళ ఎన్నో దీవులు, 7 దీవులను మనము గుర్తించి 7 దీవులు కూడా భారత్ యొక్క ఐలాండ్స్. ఇప్పుడు చైనా వాడిని తీసుకున్నారనుకోండి, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ క్రియేట్ చేస్తాడు. ఇంకొక దేశం యొక్క సముద్ర జలాల్లోకి వెళ్ళి అక్కడ ఉండే దీవులనంతా కూడా తనది అని చెప్పి మీకు ఆర్టిఫిషియల్గా అక్కడ స్ట్రక్చర్లు క్రియేట్ చేసి వాడి జెండాను పెట్టి ఇది నాది అంటాడు. తరువాతే ఒక డిస్ప్యూట్ అనేది ఉంటుంది. ఇది జపాన్తో అనండి, తైవాన్తో అనండి, మీకు అలాగే సౌత్ కొరియాతో ఇలా అంతా డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా. ఫిలిప్పైన్స్ వాళ్ళైతే ఏకంగా బ్రహ్మోసే కొనుక్కున్నారు వీడిని ఆపడానికి. అలా చూసారనుకోండి, ఇవాళ మన వద్ద చాలా శక్తివంతమైన మీకు ఈ శాటిలైట్స్ ఉన్నాయండి. అందులో సెన్సార్స్ ఉన్నాయి, పవర్ఫుల్ కెమెరాస్ ఉన్నాయి. సో మన ప్రభుత్వం ఏం చేసింది, వీటిని అంతా పెట్టి ఇదేనా రియల్ ఇండియా, మనము మాట్లాడుతున్న భారత్ ఇదేనా, చుట్టుపక్కల ఈ సముద్రాలు ఉన్నాయి కదా, ఇక్కడ మన భూభాగాలు ఎన్ని ఉన్నాయి, మన ఐలాండ్స్ ఎన్ని ఉన్నాయంటే మాల్దీవ్స్ నుంచి మొదలు పెట్టాలండి. మీరు ఇక్కడ కేరళలో ఒక షిప్ ఎక్కారు, మాల్దీవ్స్ దాకా వెళ్ళారు అనుకోండి, మీరు గమనిస్తే వందల ఐలాండ్స్ కనిపిస్తాయి. ఎటు చూసినా కూడా దీవులు కనిపిస్తాయి. ఎవరివి ఇవి? శ్రీలంక వాడిదా, మాల్దీవ్స్దా, భారతే కదా పెద్ద దేశం. కాబట్టి ఈ దీవులంతా కూడా మనవే అనే ఈ నంబరింగ్, ఈ మ్యాపింగ్, ఈ డేటా ఇవాళ మనం అంటే న్యూ ఇండియా ఏదైతే పోగొట్టుకుందో మళ్ళీ వెనక్కు తీసే ప్రయత్నాలు. సో ఈ లెక్కన మయన్మార్కి మనం ఇచ్చిన కోకో ఐలాండ్స్ నెహ్రూ గారు తీసుకో అన్నాడు, వాడు తీసుకున్నాడు, వెళ్ళి చైనా వాడికి అప్పచెప్పాడు. ఒక్క 10 రోజులు ఉంటే పీఓకే అనబడే ప్రాంతమే ఉండదు, యావత్ కాశ్మీర్ మనది. నేరుగా వెళ్ళి యుఎన్ అన్నారు. 1971లో బంగ్లాదేశ్ కోసం యుద్ధము చేస్తే మన భూభాగాన్ని తీసుకువెళ్ళి ఇవాళ పాకిస్తాన్కి ఇందిరాగాంధీ గారు అప్పచెప్పారు. వాడు అప్పటి నుంచి వెకేట్ చెయ్యలేదు. సో ఇలా చూసారనుకోండి, ఈ ప్రాంతాలనంతా కూడా అంటే ఫస్ట్ మనము సముద్ర జలాలలో ఉండే మన ఐలాండ్స్, వీటిని అంతా కూడా మన ఇండియన్ నేవీ అనండి, ఇండియన్ ఆర్మీ అనండి, అక్కడ మనము వెళ్ళి మన బేసెస్ను, మిలిటరీ బేసెస్ను ఏర్పాటు చేసి జెండాలు పాతి ఇవన్నీ మావి అని చెప్పి మనం అడగాలి. అక్కడ మనల్ని ఛాలెంజ్ చేసేవాడు, డిస్ప్యూట్ చేసేవాడు ఎవ్వడు ఉండడు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనవి, మనకు తెలియదు. చూడండి, ప్రపంచాన్ని పాలించిన దేశము తన ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయో మనకే తెలియదు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దాటితే ఎవరి భూభాగం అది, ఎవరి ఐలాండ్స్ ఇవి తెలియవు. కాబట్టి ఇవాళ ఇదే పనిగా ఒక టీంని, ఒక కమిటీని పెట్టి మన భూభాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సర్వము ఇండియాతో కలపండి. సో మనము కలపాల్సిన నెక్స్ట్ టార్గెట్ ఏంటి? పీఓకే, తరువాత అక్సై చిన్, తరువాత మీరు చూసారంటే మయన్మార్ వద్ద ఉండే ఈ కొండలు గుట్టలు, వీటిని అంతా కూడా మీరు ఇండియాతో కలుపుకుంటూ వెళితే, కలుపుకోవడం కాదండి, ఇవాళ రష్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, యుక్రెయిన్ మా భూభాగము. అవును కదా, అంటే అది విడి దేశం కాదండి, సోవియట్ యూనియన్లో భాగము. మిఖైల్ గర్బచోవ్ చెప్పేస్తే అయిపోయిందా? పుతిన్ ఒప్పుకుంటారా? నెహ్రూ గారు వెళ్ళి ఆపేశానండి, ఇదే ఎల్ఓసి అంటే మనం ఒప్పుకుంటామా? ఎందుకు ఒప్పుకోవాలి? మన భూభాగం కదా. కాబట్టి ఈ ప్రాంతాలను కూడా మనము స్వాధీనము చేసుకోవాలి, మన దేశంతో కలపాలి. ఇందులో బిగినింగ్గా ఈ 3500 కిలోమీటర్లు భూభాగాలనంతా కూడా 7 ఐలాండ్స్ని ఇవాళ మనం మనతో కలుపుకున్నాము. ఇది చాలా పెద్ద ఒక ఇనిషియేషన్ అండి. ఎందుకు అంటే ఇప్పటి వరకు పంచడమే మనకు తెలుసు. సో మన వాటిని వెనక్కి తెచ్చుకోవడం మనకు తెలియదు. ఇవాళ మనం నేర్చుకున్నాం, న్యూ ఇండియాలో ఇది జరుగుతుంది. మరి అలాంటప్పుడు త్వరలోనే ఈ ప్రాంతాలనంతా కూడా భారత్తో కలుపుకోవాలని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.